అసలు సిసలైన ఆనందానికి కొలమానం ఏమిటి? కోట్లాది రూపాయల ఖర్చుతో విల్లాలకు విల్లాలు కొనేయడమా? వందలాది ఎకరాల పొలాలను కొనడమా? లేదా యూరప్ ట్రిప్పులు వేయడమా? ఒక్కొక్కసారి ఇటువంటి పెద్ద విషయాలు మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా అనిర్వచనీయమైన ఆనందానికి లోను చేస్తాయి. అటువంటి ఒక ప్రత్యేకమైన విషయమే పోసాని కృష్ణమురళి అరెస్టు, అతడిపై కేసుల మీద కేసులు పెడుతూ జైళ్లు తిప్పుతున్నటువంటి సందర్భం. పోసానిని అరెస్టు చేస్తే ఇంత శాడిజమా, ఇంత సైకోయిజమా అని పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే అతడు సమాజాన్ని చెడగొట్టడానికి వచ్చిన ఒక నీచుడు, దుష్టుడు, దురాత్ముడు. పురాణాల్లో చెప్పబడే ఒక రాక్షసుడి వంటి వాడన్నమాట. అతడు అక్రమ సంబంధాలు అంటగడుతూ మరీ పచ్చి బూతులు తిట్టడం వల్ల సమాజం పాడైపోయే పెను ప్రమాదం ఏర్పడింది. అందుకే అతడిని పోలీసులు అరెస్ట్ చేసి మంచి పనే చేశారు. కోర్టులు కూడా అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. అదేవిధంగా అతడు పసి పాపలను కూడా తిట్టాడు కాబట్టి అతడిపై పోక్సో కేసు కూడా నమోదు చేయాలి. కాగా పోసానిలాగే సమాజానికి చీడ పురుగులుగా దాపురించిన వారు మరో ఇద్దరున్నారు. వారు మరెవరో కాదు, శ్రీరెడ్డి మరియు రోజా. శ్రీరెడ్డి కూడా పోసానిని మించి మరీ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది, ఉచ్చ నీచాలు మర్చిపోతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ రోజా కూడా చాలా దారుణమైన బూతులు మాట్లాడుతుంది. మరొక బోనస్ పాయింట్ కూడా తనకు ఉంది. అదేమిటంటే మంత్రిగా ఉంటూ ఆరుదా ఆంధ్ర వంటి స్కీముల్లో భాగంగా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడింది అనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. కాబట్టి రోజాని, శ్రీరెడ్డిని తక్షణ కర్తవ్యంగా పోలీసులు భావించి వారిని అరెస్టు చేయాల్సిందే.